ఇద్దరు దోస్తులు కలిస్తే షాయ్ తాగుకుంటా ముచ్చట పెడుతుంటారు. కొలువులు చేస్తోళ్ళ కొందరికి ఆఫీసులోనే 2-3 మాటల షాయలు పోస్తారు, లేదంటే నడిమిట్లా అట్లా క్యాంటీన్కి పోయి తాగొస్తారు. ఇక ఫీల్డ్ మీదకి పోతోళ్ళు ఏడాగితే ఆడ షాయలు గుంజుడే గుంజుడు. మళ్ళా మాపటిలు ఇంటికి పోతప్పుడు సుతా ఓ షాయ్ తాగి పడేస్తారు. ఇట్లా దినాం 4-5 షాయలు తాగుతారు. అబ్బా, కొత్త ముచ్చట చెప్పినట్టు ఎంత ముద్దుగా చెప్తున్నావో అంటుర్రా. గీ ముచ్చట చూడురు మరిగా. అక్క షాయి ఇయ్యంగానే తీసుకొని పక్కకొచ్చి సప్పరిస్తున్నాడు కాక. వీళ్ళు ఆల్రెడీ గుంజుతూనే ఉన్నారు. గీ సొంటి షాయి దుకాణాలు సందుకోటు ఉంటాయి అంటుండ్రులే, అవన్నీ ఎవ్వల కాళ్ళు పెట్టినాయి, కానీ ఈ అక్కలు పెట్టినాయి. అగో ఈడ ఈ అక్క ఓ దుకాణం పెట్టింది, ఇంకో తానే ఇంకో అక్క. ఖమ్మంలా మహిళలే నడుపుతున్న టీ క్యాంటీన్లు. ఇంటి పట్టు నుండే మహిళలు సుతా ఓ 4 రాళ్ళు ఎన్కేసుకునే ఉపాయం చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సారు ఇందిరా మహిళా శక్తి పథకం కిందనే ఇట్లా టీ స్టాల్ పెట్టించిండు. షాయి దుకాణం ఎట్లా నడుస్తుందో సుతా అరుచుకుంటుండు అప్పుడప్పుడు. ఇసొంటి ఖమ్మం జిల్లా అంతటా 300కి మీదనే పెట్టియాలని ప్లాన్ చేస్తున్నారు. 5 నెలల కిందనే మహిళల కోసానికి ఇందిరా మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్లు పెట్టించింది కదా సర్కారు. 4-5 కలిసి పెడితే ఇప్పుడు మంచిగానే లాభాలు వస్తున్నాయట. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ తరపున మేము 4 క్యాంటీన్ తీసుకొని క్యాంటీన్ లో పని చేసుకుంటూ మాతో పాటు ఒక 4 పని కల్పిస్తున్నాం. వాళ్ళతో పాటు ఇంకో 3కి పనిస్తున్నారు. మళ్ళా ఆమ్దాని సుతా మంచిగానే ఉన్నది. ఇక ఇప్పుడు టీ స్టాల్ తో సుతా మస్తు ఫాయిదా అవుతుందట. ఎస్హెచ్ గ్రూప్ నుంచి 1,50,000 ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నేను ఇది మెయింటెనెన్స్ చేసుకోగలుగుతున్నాను. చాలా బాగుంది. నాతో పాటు ఇంకొకరికి ఉపాధి కూడా కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సర్కారే 1,50,000 లోన్ ఇస్తుంది. ఉత్తగా ఇంట్లుంటే ఏమొస్తుందని ఇట్లా మంచి అడ్డా చూసుకొని షాయి దందాలు చేస్తున్నారు అక్కలు. కంపల్సరీగా మేము ఇంట్లో చేసే పని ఏంటి టీ పెట్టడం. ఆ టీని మేము వ్యాపారంగా మలుచుకోవడానికి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. అందుకు చాలా కృతజ్ఞతలు. నాయన పెడతాడని కొడుకు జాస్తాడని కాకుండా ఇట్లా ఎవ్వల కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఉపాయం చేసిరన్నట్టు అద్దిరిపోయింది కదా అక్కలు. మీ తన సుతగ్గి ఆలోచన చేయరి మరి.